సో వంకాయ జ్యూస్ అండి. సో చాలా రకాల ఆరోగ్య లాభాల్ని తెచ్చిపెడుతుంది. అనారోగ్య సమస్యల్ని ఇట్టే దూరం చేస్తుందని చెప్తూ ఉంటారు కదా ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు. మరి పర్టికులర్‌గా వంకాయ జ్యూస్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి? సో దీన్ని తయారు చేసుకునే విధానం ఏంటి? దీన్ని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య లాభాలేంటి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మేమ. గురూజీ, ప్రాణశక్తి కలిగి ఉంటుంది వెజిటబుల్స్ లో, వాటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య లాభాలు కలుగుతూ ఉంటాయి. ఇదే మీ సిద్ధాంతం, మీరు చెప్తూ ఉంటారు. ఎస్, దానిలో భాగంగా మీరు ఎక్కువ చెప్తూ ఉంటారు ఈ వంకాయల గురించి. సో ఈ వంకాయ జ్యూస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, తయారు చేసుకునే విధానం ఏంటి? తయారు చేసుకునే విధానం గురించి చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఇవి యాడ్ చేయాలా, ఇవి యాడ్ చేయకూడదా అని. సో మరి దీనివల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి? వంకాయ మనకి కూరల్లోనే రారాజు. రారాజు. అలాగే దీని అంటే వంకాయలు చాలా రకాలు ఉన్నాయి, కానీ మనం ప్రధానంగా దేశవాళీ వంకాయల గురించి మాట్లాడుకుంటాం. ఇది ఉన్న కలర్ ఏంటమ్మా? ఇండిగో, వైలెట్. వైలెట్ కలర్. ఈ వైలెట్ కలర్ అనేది ఇదే కలర్. అవును. ఇది మనకి షట్చక్రాల్లో ఆజ్ఞా చక్రానికి సహస్రార చక్రానికి సంబంధించిన కలర్. అలాగే ఈ వంకాయ అనేది అంటే ఇప్పుడు మీరు దేని మీద నిలబడ్డారు అన్నది పక్కన పెడితే, మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఈ 4th ఫ్లోర్ దిగేసి కిందకి వెళ్ళిన తర్వాత దేని మీద నిలబడతారు? భూమి మీద. భూమి అంటే ఎలిమెంట్. మనం పంచభూతాత్మకం అంటే పాంచభౌతికమైనటువంటి దేహం, పంచభూతాలతోటి సమ్మిళితమై జీవనాన్ని సాగిస్తున్నాం. ఇందులో మనం కిందకి వెళ్ళిన తర్వాత అడుగేస్తే దిగిపోతుంది అనుకోండి, మన పరిస్థితి ఏంటి? నడవలేము, ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మన బాడీలో అంటే భూతత్వం, పంచభూతాలు 5 ఎలిమెంట్స్ సరిగా పని చేయకపోతే మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అలాగే ఇది శరీరంలో ఎర్త్ ఎలిమెంట్ని యాక్టివ్ చేస్తుంది. అంటే ఎర్త్ ఎలిమెంట్లో డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఆ మనిషి మానసిక స్థితి ఓపిక ఉండదు. ఇప్పుడు అడుగేస్తుంటే దిగిపోతుంది, ఏమొస్తుంది? చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, ఏం చేయాలి అర్థం కాదు. ఇది అద్భుతమైనటువంటి ఆ శక్తిని ఇస్తుంది. అంటే ఓపిక, సహనం ఇవన్నిటిని పెంపొందించడం వల్ల అక్కడ మట్టి మళ్ళీ మెత్తబడిన తర్వాత పలచగా ఉంది, మళ్ళీ కొంతసేపటికి అక్కడ ఉన్నటువంటి వాటర్ డ్రై అయ్యి మళ్ళీ గట్టిబడి సాధారణ స్థితికి వస్తుంది. అంటే ఒంట్లో వాటర్ ఎక్కువైనప్పుడు ఆ ఎర్త్ ఎలిమెంట్ అయిన ఏదైతే డ్యామేజ్ అవుతుందో దాన్ని ఎలిమినేట్ చేస్తుంది. బాడీలో ఉండే వ్యర్థపు నీటిని, మురుగునీరు ఉంది కాబట్టి భూమి మెత్తబడి మీ కాళ్ళు దిగబడుతున్నాయి. ఆ వాటర్ తీసేసిన తర్వాత ఫైర్ వేడి ఆ ఉష్ణం ఆ వాటర్ని డ్రై చేసి భూమి గట్టిపడేలా చేసింది. అప్పుడు మీరు కాలు తీసి కాలేస్తే ఈజీగా ఉంది. మన శరీరంలో కూడా ఆ వాటర్ ఎలిమినేషన్ అవ్వక వ్యర్థ నీరు లోపల ఉండిపోవడం వల్ల మనం ఇబ్బంది పడ్డాం. దాన్ని బాగు చేసే అత్యధికమైనటువంటి శక్తి కలిగింది వంకాయ. ఇది అలాగే సహస్రార చక్రం, డివైన్ ఎనర్జీ, ఇండిగో కలరు డివైన్ ఎనర్జీని మనకి చూపిస్తూ ఉంటుంది. అద్భుతమైనటువంటి మనకి కూరల్లోనే రారాజు. ఆహా ఏమి రుచి అనరామై మరచి. అవును, అంటే చాలా అద్భుతంగా ఉంటుందమ్మా వంకాయ జ్యూస్. సో వంకాయ జ్యూస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటి గురుజీ? జనరల్ గా చాలా మంది అడుగుతూ ఉంటారు, లెమన్ వేయాలా లేదంటే హనీ యాడ్ చేయాలా ఇలాగని. డెఫినెట్ గా అంటే ఇప్పుడు వాళ్ళ మానసిక స్థితిని బట్టి, అవసరాన్ని బట్టి దీంట్లో మనం మజ్జిగ వేసామనుకోండి తేనేస్తే బాగోదు, చెరుకు రసం వేసామనుకోండి తేనేసుకోవచ్చు, స్వీట్నెస్. మజ్జిగ వేస్తే కంపల్సరీ ఉప్పు వేస్తేనే బాగుంటుంది. అంటే కొంతమందికి లస్సీ ఇష్టం ఉంటుంది, మజ్జిగలో పంచదార వేసుకుని తాగుతారు. అలాంటి వాళ్ళు హనీ వేసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఏమున్నాయి గురుజీ? అల్లం కంపల్సరీ అమ్మా, అల్లము, మిరియాల పొడి, సైంధవ లవణం, మజ్జిగ. ఓకే, కావాలనుకుంటే చెరుకు రసం ఓకే వాడుకోవచ్చు. సో మజ్జిగ వాడినప్పుడు చెరుకు రసం వాడకూడదు. ఓకే. సో జనరల్ గా ఒక మనిషికి ఎన్ని? ఒక వంకాయ ఒక మంచి ఒక గుప్పెడు, మన గుప్పెడు ఎంత ఉందో అంత సైజు. ఓకే, ఈ తొడిమే అంతా కట్ చేసేయండి. గింజ అంటే ఎంత ముదిరితే అంత బాగా పనిచేస్తుంది అమ్మా. ఓ, చాలా మంది కర్రీ కోసం లేతవి తీసుకుంటారు, కానీ ఎంత ముదురుగా ఉంటే అంత మంచిది. చిన్న చిన్న పీసెస్ గా చేసుకుంటేనే ఈజీగా అయిపోతుంది జ్యూస్. వన్ ఇంచ్ చిన్న అల్లం ముక్క. ఈ ఎక్కువ ఇబ్బంది ఉండదు, ఇది కంపల్సరీ అవసరం. సో వీటిని వెంటనే యాడ్ చేయాలేమో కదా గురుజీ? రంగు మారిపోతాయి అమ్మా. ఇది మన సిస్టమ్స్ లో అంటే మన శరీరంలో మనం మాట్లాడుకునే 12 సిస్టమ్స్ లోనూ యూరినేటరీ సిస్టమ్
యూరినరీ సిస్టాన్ని మనకి ఆరోగ్యకరంగా అంటే ఎలిమినేషన్ కిడ్నీ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. అంటే కిడ్నీ ప్రాపర్ గా పనిచేయకపోతేనే కదా మనం లోపల యూరిన్ ఉండిపోయి అది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనకి డయాలసిస్ పేషెంట్స్ వాళ్ళకు ఎలిమినేషన్ జరక్క పాపం క్రియాటిన్ పెరిగిపోయి డయాలసిస్కి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అంటే ప్రికాషన్ ఇస్ ద బెటర్ దానికి రెగ్యులర్ గా వంకాయ తీసుకోవడం ద్వారా మీకు కిడ్నీ సంబంధిత రోగాలు రావు. కిడ్నీకి సంబంధించిన ఆల్ ప్రాబ్లమ్స్ మీరు కిడ్నీలో చాలా రకాలు ఉంటాయి. ఒక కిడ్నీ ప్రాబ్లం అనగానే మనకి మళ్ళీ 12 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కొక్క ఆర్గాన్కి 12 రకాల రోగాలు ఉంటాయి. డయాబెటిక్ అనగానే అందులో 12 రకాలు ఉంటాయి. ఆ 12 మళ్ళీ 12లకు విడదీస్తాం. ఎందుకంటే ఒక రాశిలో అంటే మొత్తం మనకి 27 నక్షత్రాలు 3 పాదాల చొప్పున 4 పాదాల చొప్పున చూసుకుంటే 108 అంటే ఒక చార్టులో 12 రకాల కూరగాయలు 108 రకాల రోగాల్ని 108 × 108 లెక్కేసుకోండి. ఎన్ని రోగాలకైనా సరే సమాధానం చెప్పేస్తాం. అనంతం. మజ్జిగ యాడ్ చేయాలా గురూజీ? కొంచెం లైట్ గా. ఓకే, పల్చటి మజ్జిగ అన్నారు కదా. చాలా మందికి అపోహ ఉంటుంది వంకాయ తింటే దురదలు వస్తాయి. ఎస్ గురూజీ, చాలా మంది అడుగుతూ ఉంటారు కూడా, కామెంట్స్ లో కూడా చెప్తూ ఉంటారు వంకాయ తింటే స్కిన్ ఎలర్జీస్ వస్తాయి ఇలాగని. ఇప్పుడు పాపం డయాలసిస్ పేషెంట్స్ ఉంటారమ్మా, వాళ్ళకి స్కిన్ డ్యామేజ్ అయిపోద్ది. ఆ సిస్టమ్ డ్యామేజ్ అవడం వల్ల దురద వస్తుంది. వాళ్ళు విపరీతంగా గోకేసుకుంటూ ఉంటారు. అది లోపల వ్యర్థ నీరు ఎక్కువ అయిపోయింది. దానివల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యి దురదలు వస్తుంటాయి వాళ్ళకి. ఇది తినడం వల్ల ఎలిమినేట్ అవుద్ది. ఇది సమస్య కాదు. దురదలు వస్తున్నాయంటే వంకాయలు తినే వాళ్ళందరికీ దురదలు రావాలి. అవును, వ్యర్థ నీరు ఎక్కువగా ఉండిపోయింది కాబట్టి ఎలిమినేట్ అవ్వక ఇబ్బంది పడుతుంది. అది ఇండికేట్ చేస్తుంది. అంతే తప్ప వంకాయ తింటే దురదలు వస్తాయంటే చాలా మంది కొన్ని లక్షల కిలోల వంకాయలు తింటున్నారు, అందరికీ దురదలు వచ్చేయాలి. కొందరైతే వాళ్ళ ఫేవరెట్ కూడా ఇది. 100% ఒక వెజిటబుల్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. పడడం పడకపోవడం అనేది ఉండదు. అది పడలేదు అంటే మీలో ఏదో అంటే ప్రాంతాల వారీగా సీజనల్ వారీగా ఉంటాయమ్మా. మీ పూర్వీకులు పెద్దవాళ్ళు ఏం తిన్నారు ఎక్కువగా అవి మీ బ్రెయిన్ లో ఫీడ్ అయి ఉంటాయి. ప్రమాదం అయితే కాదు. అంటే ఆ ప్రాంతాలకు తగ్గట్టుగా ఆ కాయగూరలు తయారవుతూ ఉంటాయి. దాన్ని తగ్గట్టుగా మనం అనుసరించాలి తప్ప ఒకేలా అందరూ ఒకేలాంటి మూడ ఇదితో మనం మాట్లాడకూడదు. ఇది అద్భుతంగా కిడ్నీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది కాయగూర కాబట్టి దాంట్లో సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి రెగ్యులర్గా మనం దీన్ని జ్యూసీ ఫామ్లో అంటే వండడం కాదు, మీరు వండడం ద్వారా గుణాలు మారుతాయి. మళ్ళీ వండడం కాబట్టి పచ్చిది రాగా తీసుకుంటాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. సపోర్టర్గా మనం జింజర్ వేసాం, అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. జ్యూస్ చేయండి. అంటే అల్లం యాడ్ చేయడం వల్ల కలర్ మారిందా గురూజీ? జనరల్ గానే ఇది ఇలా మారుతుంది, రంగు మారిపోద్ది. అంటే మనం మజ్జిగ వేసాం కదా, దానివల్ల ఆ కలర్ వచ్చింది. చూడడానికి ఇది కూడా మంచి బ్యూటీగా, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. వెజిటేబుల్స్ అనుకుంటాం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. మనం కొన్ని ఎపిసోడ్స్ చేసాం. కలర్, హెయిర్ కలర్ మారిపోతుంది. హెయిర్ కలర్ ఎందుకు మారుతుంది? అప్పటి వరకు బ్లాక్ గా ఉన్న హెయిర్ ఎందుకు వైట్ అవుతుంది అంటే మెలనిన్ డెఫిషియన్సీ ఇవన్నీ మాట్లాడతాం. అసలు ముందు ఫస్ట్ హెయిర్ ఎందుకు ఉండాలి? టాప్ హెడ్ మీద ఎందుకు ఉండాలి? ప్రొటెక్షన్, రక్షణ. అంటే మన శరీరానికి సంబంధించిన ఆర్గాన్స్ కి సంబంధించిన స్టార్టింగ్ పాయింట్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. పర్టికులర్ కొన్ని ఇప్పుడు కొంతమందికి సైడ్స్ తెల్లబడతాయి, అంటే అక్కడ కనెక్షన్ ఉన్నటువంటి ఆర్గాన్స్ లోపల వీక్ అవుతున్నాయని హెయిర్ చెప్తూ ఉంది మనకి. అక్కడ మనం లోపలికి వెళ్ళి ఇంటర్నల్ గా జరుగుతున్న డ్యామేజ్ని ఆపితే మళ్ళీ ఎంటుకలు నిలబడే అవకాశం ఉంటుంది. చిక్కగా ఉంది. ఇది మనం ఎర్త్ ఎలిమెంట్ అన్నాం కదా, భూమి, అందుకని అలా చిక్కగా ఉంటుంది. కలర్ కూడా అలాగే భూమి కలర్. సో ఎస్ గురూజీ, వంకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో దాంట్లో మనం టేస్ట్ కోసం సాల్ట్, సైంధవ లవణం, సాల్ట్ కాదు, సాల్ట్ అసలు వాడకూడదు, సైంధవ లవణం ఫుల్ ఆఫ్ స్పూన్ అండ్ మిరియాల పొడి ఒక చిటికెడు అంతే, జస్ట్ టేస్ట్ కోసం. అంటే టేస్ట్ కోసం కాదు, సపోర్టర్స్ అవి అవసరమే. అవును, సైంధవ లవణం కూడా ఆరోగ్య లాభాలను కలిగిస్తుంది. మిరియాల్లో కూడా మనకి క్షార గుణం ఉంది కాబట్టి బాడీలో ఉండేటువంటి ఎసిడిక్ నేచర్ ని 100% తగ్గిస్తాయి కాబట్టి కంపల్సరీ అవసరం. ఎస్ గురూజీ, చాలా చక్కటి వెజిటబుల్ జ్యూస్, వంకాయ జ్యూస్ అద్భుతమైనటువంటి ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, ప్రాణశక్తి, అద్భుతం అమ్మా. తొడుతూనే ఉంటుంది చూడు. దీని చుట్టూ అంటే మనిషికి ఆరా ఎలా అయితే ఉందో దీనికి కూడా దీని చుట్టూ అద్భుతమైనటువంటి ఆరా. ఇది మనకి ఎనర్జీని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది.
అంటే మనం ఎనర్జీ డ్రింక్స్ అనగానే వేరే వేరే చాలా తాగుతుంటాం కానీ ఇది అద్భుతం, దీన్ని మించింది లేదు. అంటే కేవలం వెజిటేబుల్స్ మీద డిపెండ్ అయ్యి మనం కొంతకాలం ట్రావెల్ చేసి మనలో ఉండే అన్ని సమస్యలు అన్ని క్లియర్ అయిపోతాయి హ్యాపీగా. అంటే అవసరానికి అంటే తినడం అలవాటు, డస్ట్బిన్ ఫిల్ చేయడం అలవాటు చేసాం. ఇది తింటే కానీ కడుపు నిండదు, ఆకలి తీరదు అనుకుంటాం, కానీ మనకు కావాల్సింది ఎనర్జీ. అది కేవలం తినడం ద్వారా కాదు, శక్తి ప్రకృతిలోంచి వస్తుంది. ఇది ప్రకృతి శక్తి. రెగ్యులర్గా వెజిటేబుల్ జ్యూసెస్ తీసుకుంటూ ఏదో అవసరానికి కొద్ది మీరు చేస్తున్న పనుల మీద ఆధారపడింది. ఏ పని లేను ఇంట్లోనే ఉంటున్నాం అన్నప్పుడు వీటి మీద గడిపేయచ్చు. ఏదైనా వర్క్ మీద వెళ్తున్నప్పుడు కంపల్సరీ ఏదో ఫీలింగ్ కోసం, బ్రెయిన్ కోసం కొంత ఏదో రోటీయో లేకపోతే రైసో, మధ్యాహ్నం నైట్స్ కాదు, బ్రేక్ఫాస్ట్ హ్యాపీగా హెల్దీ ఎనర్జెటిక్ ఫుడ్. ఇది అంటే న్యాచురల్ ఫుడ్ 70% ఉండాలి, కుకింగ్ ఫుడ్ అనేది 30% ఉండాలి. దీంతో రీప్లేస్ చేయొచ్చు. ఇది అద్భుతమైనటువంటి ఎనర్జీ ఫుడ్. కిడ్నీలకు అద్భుతం అమ్మా. కిడ్నీలో స్టోన్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, యూరిన్ ప్రాబ్లమ్స్ కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ మంట, వీటిలన్నిటికీ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక నెల పాటు తీసుకోవాలి, కంపల్సరీ ఒక నెల తీసుకోవాలి. మీకు ఉన్నటువంటి సమస్య మీద ఆధారపడి 3 నెలలు కంపల్సరీ 3 నెలలు అనేది వాడితే మీకే అవసరం, మీకే తెలుస్తుంది. అది ఎంతకాలం వాడాలనేది వాడే మీకే తెలుస్తుంది నాకన్నా, ఎందుకంటే మీ నాడు మీకే తెలుస్తుంది. నిన్న సందర్భానుసారం మీరు తిన్న మీ మానసిక స్థితి మీద ఆధారపడి ఇది అద్భుతంగా, అంటే ఎర్త్ ఎలిమెంటు, టాలరెన్స్ అంటే ఓపిక, నీరసం, నిస్సత్తువ, అసహనం, ఇలాంటి భావాలతో బాధపడే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది తాగడం ద్వారా మానసిక స్థితి మెరుగుపడి మీకు అద్భుతమైనటువంటి రెసిస్టెన్స్, ఓపిక వస్తుంది. అంటే భూమికి ఓపిక ఎక్కువ అంటారు, స్త్రీకి ఓపిక ఎక్కువ అంటారు, భూమిలా భరించింది అంటారు కదా, ఆ ఓపికని ఇది తెచ్చిపెడుతుంది. ఖచ్చితంగా గురూజీ. సో అందరు కూడా ఈ వెజిటబుల్ జ్యూసెస్ని వాళ్ళ ఆహారంలో భాగంగా చేసుకోవాలని కోరుకుందాం. ప్రతిదినం తీసుకోవడం వల్ల ఆరోగ్య లాభాలు అయితే చాలానే కలుగుతాయి. సో డిఫరెంట్గా డిపెండ్స్ ఆన్ దేర్ వల్ల ఏం ప్రాబ్లం ఉంది దాన్ని బట్టి, దాన్ని బట్టి తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం గురూజీ. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. వంకాయ జ్యూస్ గురించి అయితే చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.